అందరికీ నమస్తే. హైదరాబాద్లో నడుమ హైదరాబాద్లో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే చుట్టూ 6 బైకుల మీద 50 మంది వచ్చిన గూండగాళ్ళు ఎమ్మెల్యేను తలుపుది అని బెదిరింపులు, గన్మెన్ల చేతిలో ఉన్న గన్లు గుంజుకునే ప్రయత్నం. ఇదంతా ఎమ్మెల్యే చెప్పిన ఒక స్టోరీ. ఆయన ఎవరో కాదు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. మొన్ననే బై ఎలక్షన్స్లో గెలిచిండ్రు. ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందంట. పోలీసు వాళ్ళు చెప్తున్న వర్షన్ వేరే ఉంది. ఈయన చెప్తున్న దానిలోనే చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది డ్రామానా, హైడ్రామానా, ఇంకేమన్నా అనేది అర్థమవుతలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే నా మీద అటాక్ చేయడానికి వచ్చిర్రు, చంపనికి వచ్చిండ్రు, నా వెనక ఒక మంత్రి ఉన్నాడని చెప్తున్నాడు. పార్టీ నుంచి రెస్పాన్స్, గవర్నమెంట్ నో రెస్పాన్స్. అన్ని విషయాలు మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మొన్న బోనాల పండుగ రోజు ఓయూ పక్కన మాణిక్యేశ్వర నగర్ అని ఉంటుంది, బస్తీ ఉంటుంది. ఆడికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే, ఇక్కడ కంటోన్మెంట్ కాదు, ఇది సికింద్రాబాద్ అసెంబ్లీ, నాకు తెలిసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే వచ్చిండు. ఆయన పరిధి కాదు, సరే దోస్తాన్లో వస్తే వచ్చి ఉండొచ్చు. ఆయన వచ్చి రిటర్న్ అయిపోతుంటే కార్లు అడ్డం వచ్చినాయంట, కారుకు బైకులు అడ్డం వచ్చినాయంట. ఫస్ట్ 6 బైకులు అన్నారు. 6 బైకుల మీద 18 మంది అన్నారు. అంటే ఒక్కొక్క బైక్ మీద ముగ్గురని అర్థం చేసుకోవాలి మనం. 6 బైకులు 18 మంది అని. వాళ్ళంతా ఈయన సైరన్ కొట్టిరంట జరగమని. జరిగితే వాళ్ళంతా బైక్ అడ్డం పెట్టిరంట. నేను చెప్పడం ఎందుకు, శ్రీ గణేష్ గారు చెప్తారు, వినండి. తర్వాత దీనిలో ఏ కథనో మనం మాట్లాడదాం. అన్ని బండ్ల మీద ట్రిపులే, ఓడని ఒక బండ్ల ఇద్దరు, ఒక బండ్ల ముగ్గురు ఉంటారు. అన్ని ఉన్న బండ్లన్నీ ముగ్గురే. ఇది ఫస్ట్ రిపోర్ట్. అంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వచ్చినట్ట. తప్పించుకొని వచ్చి అతి కొద్ది దూరంలో దగ్గరలో ఉన్న ఓయూ పోలీస్ స్టేషన్కి వచ్చిన ఎమ్మెల్యే చెప్పిన లెక్క ఇది. ఎమ్మెల్యే సింగిల్ గేమ్ పోలే, 3 కార్ల కాన్వాయ్, బెంజ్ కార్ కాన్వాయ్. ఆయన రీసెంట్గా ఎమ్మెల్యే అయిన తర్వాత బెంజ్ కార్ కొన్నాడు. ఆ కార్ కూడా చూపిస్తాను నేను. ఆ కార్ కాన్వాయ్లో పోయిండు శ్రీ గణేష్ గారు. వాళ్ళు 3 బైకుల మీద ఒకసారి 18 అని చెప్పిండ్రు, ఒకసారి 30 మంది అన్నారు, ఇప్పుడు 50 మంది అంటున్నారు 6 బైకుల మీద. అది సర్కస్ వాళ్ళు వచ్చినట్టే అర్థం చేసుకోవాలి. ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు మీ వీడియో చూసారు కదా, ఈ వీడియో చూసిన తర్వాత మీరు అర్జెంటుగా డీసీపీ వీడియో చూడాలి. లోకల్ పోలీసు వాళ్ళు ఏమన్నారు, ఓయూ పోలీసు వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూడండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. జస్ట్ 9:30 10 మధ్యలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైకుల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో హారన్ కొట్టడం, తర్వాత వాళ్ళు సడన్ గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం ఈజీగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ టుమారో. డీసీపీ గారు ఏం చెప్పిండ్రు, 6 బైకుల మీద జనం వచ్చిండ్రు. తర్వాత ఈయన 3 కార్ల కాన్వాయ్ ఉంది. ఎమ్మెల్యే గారిది 3 కార్ల కాన్వాయ్. 3 కార్లు అంటే ఉత్తగానే డ్రైవరే ఉంటాడా, జనం కూడా ఉంటారు కదా, ఆయన కార్యకర్తలు ఉంటారు. మరి వాళ్ళు వచ్చి 18 మంది ఆపినప్పుడు వీళ్ళు ఏం చేసినారో తెలియదు. ప్లస్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది డీసీపీ గారు, గన్మెన్ల చేతిలో నుంచి గన్నులు గుంజుకునే ప్రయత్నం చేసిండ్రని ఆయన పోలీస్ స్టేషన్లో మాట్లాడారు శ్రీ గణేష్ గారు. డీసీపీ గారు ఏం చెప్తున్నారు, మేము గన్మెన్లతో మాట్లాడాము, అట్లాంటిది ఏం లేదంట. ఒకటి అవుట్ అయిపోయింది. ప్లస్ వాళ్ళు 18 మంది వచ్చిండ్రా, 30 మంది వచ్చిండ్రా, 50 మంది వచ్చిండ్రో నో క్లారిటీ అవతలోళ్ళు. ప్లస్ ఇప్పటి వరకు కనీసం అక్కడ ఏం ఇన్సిడెంట్ జరిగిందో ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. అది ఎక్కడనో మారుమూల ప్రదేశంలోనో ఎక్కడనో అడవిలో ఏం జరగలేదు కదా, ఓయూ పక్కన పోలీస్ స్టేషన్కు కూతబేడి దూరంలో జరిగింది. అది కూడా ఆర్టీసీ హాస్పిటల్ అంటే రోడే, అది పెద్ద రోడే, అదేం గల్లీలో కాదు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయంట, కానీ ఇప్పటిదాకా ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటికి రాలేదు. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ బయటికి రాలేదు. అక్కడ ఏం జరిగింది, అసలు వచ్చిండ్రా, నిజంగానే కారుకు అడ్డం పడ్డరా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు 2 వర్షన్లు వినిపించిండ్రు. ఒకటి సైరన్ వేస్తే వాళ్ళు సైడ్ ఇవ్వకుండా మీదకి వచ్చిర్రు అని,
రెండవది ఒక పక్కా ప్లాన్తో నా మీదకి వచ్చిర్రని, పక్కా ప్లాన్తో నన్ను చంపనికినే వచ్చిండ్రు వీళ్ళు అని నేను డీసీపీకి చెప్పినా. జస్ట్ ఫ్రైడే నాడే సండే జరిగింది, ఫ్రైడే నాడే చెప్పినా కంప్లైంట్ ఇవ్వలే. ఎందుకంటే పండుగలు ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ ఇవ్వలే. నేను పండుగలకు కంప్లైంట్కి సంబంధం ఏందో తెలియదు, ఆయన ప్రాణహాని ఉన్నప్పుడు కంప్లైంట్ చేయాలి. జస్ట్ చెప్పిన డీసీపీకి ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పినా అని అన్నారు. చెప్పిన ఒకరోజు గ్యాప్లో ఇది జరిగింది. తర్వాత ఇప్పుడు ఇంకొక వర్షన్ కూడా ఉంది ఎమ్మెల్యే గారిది, ఆ వర్షన్ కూడా వినండి. ఈ వీడియో ఆర్టీవీది, క్రెడిట్ గోస్ టు ఆర్టీవీ. డీసీపీ గారికి కూడా ఓరల్ గా కంప్లైంట్ ఇచ్చాను. కొంచెం మారేడుపల్లి పరిస్థితుల్లో కాన్స్టిట్యున్సీలా కొంచెం భయానక వాతావరణం ఉంది, కొంతమంది అవి ఇవన్నీ పుకార్లు చేస్తున్నారు. గతంలో కూడా వాళ్ళది కొంచెం చరిత్ర, నేర చరిత్ర, మర్డర్ చరిత్ర ఉంది. మళ్ళీ ఇలాంటిది చేస్తా అని చెప్తుండ్రు. నాకు ఆలున్నారు, అండదండలు ఉంది, ప్రభుత్వం పెద్దలు ఉన్నారు, బలవంతు నాయకులు నాతో ఉన్నారు. ప్రభుత్వమే మీది కదా గణేష్ గారు, వాళ్ళు చెప్పడం ఇక ఈ ఎమ్మెల్యే మీ పార్టీలోనే ఉన్నారా? వాళ్ళు చెప్పడము, నా పార్టీలోనే ఉండడము, వాళ్ళు ఎంత అని మనం మాట్లాడుకొని చెప్తే అవి ఇవి చెప్తే. నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ కూడా నాకు ఏమనిపించింది అంటే, ఆల్రెడీ నేను ఫ్రైడేనే కంప్లైంట్ ఇచ్చిన. నేను ముందు రిటర్న్ లెటర్ ఎందుకు ఇయ్యలే అంటే ఏమేం జరిగిందని. సండే మండే అంత పెద్ద పండుగ, సంవత్సరానికి ఒకసారి బోనాల పండుగ వస్తుంది, ముందే కంప్లైంట్ ఇస్తే ప్రశాంతంగా ఈ పండుగలు జరగవు. నా కుటుంబ సభ్యులే, నా ప్రజలే, వాళ్ళందరూ ఆనందంగా పండుగ జరుపుకోవాలనేసి నేను కంప్లైంట్ ఇవ్వలే రిటర్న్ లెటర్ గా. తర్వాత ఇస్తాను కూడా చెప్పడం జరిగింది. ఈ లోపల ఏమన్నారు శ్రీ గణేష్ గారు, మా పార్టీ పెద్దలే ఉన్నారంట వాళ్ళ వెనక, వాళ్ళ మీద రౌడీ షీట్ ఉందంట, వాళ్ళంతా మా పార్టీలే ఉన్నారు, నా మీద అత్యాయత్నం ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఎపిసోడ్ అర్థమైంది కదా. ఫస్ట్ అనుమానాలు స్టార్ట్ చేద్దాం. దీనిలో ఉన్న డౌట్స్ ఏంటంటే, ఎమ్మెల్యే పోయినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు లేదు? ఎమ్మెల్యే 3 కార్లలో పోయిండు, మీకు కారు చూపిస్తాను చూపలే కదా, ఆ కారు కూడా చూడండి ఒకసారి. బేజీ కారులో పోయిండ్రు వాళ్ళు. ఎమ్మెల్యే బెంచ్ కార్, కొత్త ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, మొన్ననే అయ్యిండు. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు జరిగింది, బై ఎలక్షన్ అప్పుడు అయ్యిండు. 1 ఇయర్ అయింది ఆయన ఎమ్మెల్యే అయ్యి, ఒక మంత్ అటు ఇటు. సరే, ఆ సీసీటీవీ ఫుటేజీ లేవు. ఇంత హైదరాబాద్లో ఓయూ పరిధిలో, ఓయూ పక్కన మాణికేశ్వర నగర్లో రోడ్డు మీద ఆర్టీసీ హాస్పిటల్ దగ్గర జరిగితే పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నాం, 2 3 ఐడెంటిఫై చేసినామని చెప్తున్నారు. వాళ్ళు అదుపులో ఉన్నారో లేరో, అసలు ఆ కేసు ఏమైందో ఇప్పటిదాకా తెలియదు. ప్లస్ ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళ మీద మాట్లాడుతుండ్రు శ్రీ గణేష్. సొంత పార్టీ వాళ్ళు, పార్టీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారంట వాళ్ళ వెనక. ఈయన బెదిరిస్తున్న వాళ్ళు ఎవరు? అసలు శ్రీ గణేష్ గారు ఏం బిజినెస్ చేస్తారు? ఆయన నాకు తెలిసి గ్రానైట్ బిజినెస్ చేస్తారు. ఇక దందాలు, సెటిల్మెంట్లు ఇవి ఉంటాయి కదా, ఎట్లా ఉంటాయి కదా. ఎమ్మెల్యే అయినాక ఆయన చేయకపోతే ఎమ్మెల్యేలే గారు కదా. మరి అసలు ఈ డ్రామా అంతా దేనికోసం నడిపించినట్టు? సెక్యూరిటీ ఎక్కువ కావాలని చెప్పి ఆ ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నారా? లేకపోతే లోకల్గా ఎక్కడైనా ఈ దందాలలో ఎక్కడైనా తేడా వచ్చిందా ఎమ్మెల్యే గారికి? ఎందుకంటే ఈయన చెప్తున్న ఆ రౌడీ షీటర్స్ కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆల్రెడీ కంటోన్మెంట్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పైన కేసు పెట్టించిండ్రు శ్రీ గణేష్. హైదర్ అని ఉంటాడు ఆయన పేరు. హైదర్ అనే తన పైన కేసు కూడా పెట్టించేసిండు ఆల్రెడీ. అంటే కాంగ్రెస్ వాళ్ళ మీదే కేసులు కూడా పెట్టిస్తుండే ఎమ్మెల్యే. ఇప్పటిదాకా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, హైదరాబాద్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా స్పందించలే, అరే మా ఎమ్మెల్యే మీద ఇట్లా కూడా జరిగిందా అని. ఎందుకంటే ఈ మధ్య అట్లాంటి జరుగుతున్నాయి కదా. మొన్ననే ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ను చాదర్ఘట్ కాడ పార్కులో వాకింగ్ చేస్తుంటే, ఫ్యామిలీతో కలిసి వాకింగ్ చేస్తుంటే వచ్చి కాల్చి చచ్చిపోయాడు స్పాట్లో. ఒక కాంగ్రెస్ లీడర్, మెదక్ జిల్లాకు సంబంధించిన ఆయన, గాంధీ భవన్లో మీటింగ్ అటెండ్ అయ్యి పోతుంటే, సంగారెడ్డికి పోతుంటే కాల్చి చంపినరు హైవే మీదనే. 2 రౌండ్లు కాల్పులు ఉన్నాయంట, చంపేసినారు ఒక యువ దళిత నాయకుడిని. మరి ఈ గన్ కల్చర్ ఇట్లా పెరిగింది. ఎమ్మెల్యేనేమో ఇట్లా ఆరోపణ చేస్తున్నాడు, గ్రౌండ్ ఏమో ఇంకోలాగా కనిపిస్తుంది. అసలు గవర్నమెంట్ ఇప్పటిదాకా స్పందించలేదు. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే అసలు ఏం జరిగిందని ఏమన్నా వివరాలు తెప్పించుకునే ప్రయత్నం చేసిందా గవర్నమెంట్? అసలు శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయనుకోవాలన్నా? ఒక ఎమ్మెల్యే అట్లా మాట్లాడుతుంటే అసలు ప్రభుత్వ పెద్దలు రౌడీ షీటర్లకు సపోర్ట్ ఉన్నారా? ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసిండ్రా? అసలు దీనిలో ఇన్ని అనుమానాలు ఉన్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? పోలీసుల వర్షన్ ఒకలాగుంది, ఎమ్మెల్యే వర్షన్ ఒకలాగుంది. వాళ్ళ విచిత్రం. 6 బైకుల మీద 50 మంది ఎట్లా వచ్చిర్రో, 30 మంది ఎట్లా వచ్చిండ్రో, 18 మంది ఎట్లా వచ్చిండ్రో, అంటే ఒక బైక్ మీద 3 ఉంటే 18 మంది అవుతారు. అట్లా వచ్చిండ్రా? అట్లా వస్తే తప్పించుకొని ఏడిపోతారు, రోడ్డు మీదే కదా పోవాలి. ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా. మళ్ళీ గన్మెన్ల దగ్గర నుంచి గన్లు గుంజుకునే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే చెప్తున్నాడు. డీసీపీ ఏమో అట్లాంటిది ఏం లేదంటున్నాడు.
ఎందుకు ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పిండు ఇక్కడ? అసలు ఎమ్మెల్యే ఏం ఆశిస్తున్నాడు? నిజంగానే ఎమ్మెల్యేకి థ్రెట్ ఉందా? థ్రెట్ ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? పోలీసులు ఇంకొకలాగా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఈయన 3 కార్లు, ఆ ఇన్సిడెంట్ జరిగిన 3 కార్లు పోలీసులు చెప్పారు. 3 కార్లలో ఎంతమంది ఉన్నారు? 3 కార్లు ఉత్తరం ఓన్లీ డ్రైవింగే ఉన్నారా? ఓన్లీ ఏం ఇద్దరు డ్రైవర్, గన్మెన్ ఎమ్మెల్యే డ్రైవరు, ఎమ్మెల్యేకి 2 గన్మెన్లు అంతే ఉన్నారా? మరి మిగతా 2 కార్లు ఎవరున్నారు? ఇదంతా పెద్ద అందుకే అంటున్నా, ఇది డ్రామానా, హైడ్రామానా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా? దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. లేకపోతే అసలు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని ఇట్లాంటి పరిస్థితి ఫేస్ చేస్తే అసలు ఇంకా హైదరాబాద్లో గన్ కల్చర్ మామూలుగా లేదు. ఎవరింటి వాళ్ళని బెదిరించవచ్చు, ఎవరింటి వాళ్ళని చంపుకోవచ్చు అనే సిగ్నల్స్ పోతున్నాయి. ఈ ఎమ్మెల్యేని విచారించాలి పట్టుకొచ్చి, అసలు ఎమ్మెల్యేని విచారించాలి, ఆ లోకల్ స్థానికులను విచారించాలి. అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏమైనా జరిగిందా, జరగలేదా, ఏం జరిగిందని. ఈయన ఒక్కరోజు ముందే డీసీపీకి చెప్పిన ఒక్కరోజు ముందే ఇదంతా ఎందుకు జరిగింది? అసలు ఈయన బెదిరిస్తున్నది ఎవరు? అక్కడ ఉన్న రౌడీ షీటర్లు ఎవరు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారంట. వాళ్ళు ఎవరు? మళ్ళీ వాళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వం విచారణ జరపాలి. లేకపోతే ఇక దీనికి అర్థమే లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయని చెప్పినకే అర్థమే లేదు. ఓలే శాంతి భద్రతలు కంట్రోల్ ఉంటే ఇది ఎందుకు జరిగింది, ఎమ్మెల్యే చెప్పిందాలో నిజమెంత, ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.